నా పేరు కుంజి దయాకర్. ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 92ని తీసుకురావడం జరిగింది. దానికి ముందున్నటువంటి 12 జీవోలను రద్దు చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయమని జీవో నెంబరు 92ని సవరించమని, రద్దు చేసినటువంటి జీవోల్ని యథాతథంగా ఉంచమని ఈ నెల 8వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ గారికి మెమరాండమ్స్ ఇవ్వడం, ధర్నాలు, వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు ఒక వీడియోని రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మిత్రులారా, మేము గతంలో ఉన్నటువంటి 12 జీవోల్లో చాలా వడ్డెర వృత్తిదారులకి, వడ్డెర్లకు ఉపయోగపడేగా ఉన్నవి. దాంట్లోనే లేబర్ కాంట్రాక్టు సొసైటీలు, ఇంకా సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి వడ్డెర్లకు, వడ్డెర వృత్తిదారులకు ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని రద్దు చేస్తే వాటిని యథాతథంగా ఉంచమని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా జీవో నంబరు 92లో సొసైటీ రూల్స్ ప్రకారం సహకార సంఘాలు రిజిస్టర్ చేసుకోవడానికి 7 మంది సభ్యులు ఉంటే సరిపోతుందని ఉంది. గతంలో కూడా అనేక సొసైటీలు, అనేక సహకార సంఘాలు రిజిస్టర్ చేసుకోవడానికి 7 నుంచి 10 వరకు, 12 వరకు ఉన్నవి. ఇప్పుడు వడ్డెర కార్పొరేషన్ తీసుకొచ్చిన వడ్డెర సహకార సంఘం రిజిస్టర్ చేసుకోవడానికి 25 మంది సభ్యులు ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఆ జీవోలో ఉంది. ఎక్కువ మంది ఉంటే, సభ్యులు ఉంటే, ఆ యొక్క సహకార సంఘం రిజిస్టర్ చేసుకోవడం కానీ, రిజిస్టర్ చేసుకున్న తర్వాత కలిసికట్టుగా ఆ సంఘాన్ని నడపడం కానీ, ఏ ఉద్దేశంతో అయితే ఆ యొక్క సంఘాన్ని రిజిస్టర్ చేశారో క్వారీస్కి సంబంధించినటువంటి వీటిని నడుపుకోవడంలో చాలా ఇబ్బందులుగా ఉంటాయి. అందుకని 7 మందితోనే ఉంచమని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క సంఘంలో సభ్యులుగా ఉండాలి. వైట్ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు సభ్యులుగా ఉండడం కుదరదనేటువంటిది ఆ జీవోలో చెప్పింది. మిత్రులారా, మేము ఈ యొక్క వైట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి అధునాతనమైన యంత్ర పరికరాలని వాటన్నిటినీ కొనుగోలు చేసి క్వారీలకి సంబంధించినటువంటి సహకారి సంఘాన్ని నడిపి వాళ్ళు దాంట్లో వచ్చినటువంటిది ఆదాయాన్ని గణించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అధునాతనమైనటువంటి యంత్ర పరికరాలని రాష్ట్ర ప్రభుత్వమే 90% సబ్సిడీతో తీసివ్వాలనేటువంటి డిమాండ్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క క్వారీలు నడపడానికి మూలధనం అవసరం కాబట్టి ఆర్థికంగా మొదటలో కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వాన్ని చేయమని మేము డిమాండ్ చేస్తూ ఆ యొక్క అంశాలన్నింటినీ మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ జీవో చాలా మంచిది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ యొక్క జీవోని కొంతమంది వైసీపీ మోకలు
వ్యతిరేకిస్తున్నారని గౌరవనీయులైనటువంటి మాజీ చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్ మురళయ్య గారు వీడియోలో చెప్పడం జరిగింది. అది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. వడ్డెర వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాన్ని వేరే పార్టీకి పోయడం సరికాదు. అదేవిధంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడుతున్నారు అనేటువంటి మాట కూడా మాట్లాడాడు. ఆయనకు గుర్తుందో లేదో, ఆయన పేపర్లు చదువుతాడో లేదో, న్యూస్ చూస్తాడో లేదో, పత్రికలు చదువుతాడో లేదో, కానీ విజయవాడలో జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు విసిరారు అనేటువంటి నెపంతో విజయవాడ వడ్డెర బస్తీలో నుంచి 2 వడ్డెర బిడ్డలను తీసుకుపోయి జైల్లో పెడితే ఆ రోజు మేము అన్ని జిల్లాలలో ప్రెస్ మీట్లు పెట్టి ఖండించాం. అమాయకులైనటువంటి వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి మంచిది కాదని చెప్పి వెంటనే కేసును ఉపసంహరించుకోమని డిమాండ్ చేశాం. అదేవిధంగా ఆయన పాలనలో 5 సంవత్సరాల్లో వడ్డెర్లకి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అందించాల. వేరే రూపంలో కూడా వడ్డెర్లకు కానీ వడ్డెర వృత్తిదారులకు కానీ ఆయన చేసింది ఏమీ లేదనేటువంటిది అనేక సందర్భాల్లో అనేక సార్లు ప్రెస్ మీట్లలో కార్యక్రమాలు జరిగేటప్పుడు విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వడ్డెర్లకి అనుకూలమైనటువంటి జీవోలు తీసుకురావడంలో, వడ్డెర వృత్తిదారులను ఆదుకోవడంలో విఫలమైందని మేము ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. ఏదేమైనా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క వడ్డెర ఫెడరేషన్ తీసుకురావడం కానీ, వడ్డెర్లకు కొంత సంక్షేమాన్ని అందించడం కానీ జరిగిందనే విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైంది. మొదటి సంవత్సరంలో వడ్డే ఓబన్న మొదట తరం స్వాతంత్ర సమరయోధుడి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించడానికి ఒక జీవో తీసుకొస్తే మేము స్వాగతించాం. ఆ రోజు ఈ యొక్క ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశాం. మిత్రులారా, ఇవన్నీ మర్చిపోయి ఈరోజు వడ్డెర్లకు వడ్డెర వృత్తిదారులకు ఉపయోగపడినటువంటి జీవో తీసుకొస్తే ఆ జీవోలో మార్పులు చేయమని, వడ్డెర వృత్తిదారులకి ఉపయోగపడేటట్టుగా ఆ యొక్క జీవో ఉండాలని మేము సూచిస్తే ఆ సూచనలుగా తీసుకొని ప్రభుత్వానికి చేతనైతే వీళ్ళు కూడా మార్పిచ్చేదానికి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి చేయాల్సింది పోయి ఈరోజు వడ్డెర వృత్తిదారుల సంఘం చేసినటువంటి కార్యక్రమాన్ని ఈరోజు విమర్శ చేయడం, అనేక విధాలైనటువంటి మాటలు మాట్లాడడం దేవుళ్ళ మురళి గారికి మంచిది కాదనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తూ ఉంది. మాకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వమా, లేకుంటే వైసీపీ ప్రభుత్వమా, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాకు ఇది ఏ ప్రభుత్వం మీద మాకు మంచి కానీ వ్యతిరేకత కానీ లేదు. ఎందుకనంటే వడ్డెర వృత్తిదారులకి అవసరమైనప్పుడు, వడ్డెర వృత్తిదారులు చేసేటువంటి పనుల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు, వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు, వారి సంక్షేమానికి ఈ ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ ప్రభుత్వాన్నైనా మేము నిలదీయడం అనేది మా వంతుగా గత 10-15 సంవత్సరాల నుంచి మేము చేస్తూ ఉన్నాం మిత్రులారా. అదేవిధంగా దేవుళ్ళ మురళి గారు కూడా ప్రభుత్వానికి విన్నపించి ఈ జీవోలో ఉన్నటువంటి పనికిరానటువంటి అంశాలని తీసివేసి మిగతా యొక్క అంశాలని ఉంచేదానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు మైనింగ్కి, క్వారీలకి అనుగుణమైనటువంటి ప్రభుత్వ భూములు ఉంటే ఈరోజు దాని మీద సీలింగ్ పెట్టి ఈ రాష్ట్రం మొత్తం మీద కలిసి 250 ఎకరాలని మేము సహకార సంఘాలకి కేటాయిస్తాం, వాటిల్లోనే క్వారీలు ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటిది. అదేవిధంగా ఇంకా మురళి గారు చెప్తూ 33% ఈరోజు
రిజర్వేషన్ కల్పిస్తున్నాము క్వారీలలో అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం క్వారీలకు అనుగుణమైనటువంటి భూములు ఎన్ని ఉన్నాయో లెక్క కట్టకుండా వాటిల్లో 33% అనేది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఈ యొక్క ప్రభుత్వం ఈ అన్నిటినీ సరిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డీదారులకి ఉపయోగపడేటట్టుగా ఉండాలనేటువంటిది మా డిమాండ్ ఉంది. ఇదే డిమాండ్ని మేము కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేసి మెమరాండమ్స్ ఇచ్చి ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేయమని చెప్పడం జరిగింది. మిత్రులారా, వీటన్నిటిని కూడా గమనించాలి. ఆయన ఇంకా చాలా మాట్లాడినాడు. ఆ మాటలన్నీ కూడా ఉపసంహరించుకోవాలి. మేము వృత్తిదారుల తరపున వడ్డీల తరపున వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కోసం వాళ్ళ యొక్క పనిలో ఉన్నటువంటి ఇబ్బందులు వీటన్నిటినీ మేము దృష్టిలో పెట్టుకొని అవసరమైనప్పుడల్లా ఏ ప్రభుత్వం మాకు రాయితీలు ఇవ్వకుండా మా యొక్క వృత్తిదారులకి ఇబ్బంది కలిగిస్తుందో అప్పుడల్లా ఖచ్చితంగా మేము గల్లమెత్తడం తప్పదు. అదేవిధంగా ఆయన చెప్పాడు, మేము మురళీ గారు చెప్పారు, ఇంకా ఎందుకనంటే ఈ రాష్ట్రంలో వడ్డీలను మేమే ఉద్ధరించేస్తున్నాము. వడ్డీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అంటే వడ్డీలు అని చెప్పడం జరిగింది. అది ఉందో లేదో అనే అంశాన్ని తెలుసుకోవాలంటే ఇలాంటి ప్రకటనలు చేసి ఒక మంచి కార్యక్రమం కోసం, ఒక మంచి జరిగేదానికోసం పోరాటం చేస్తున్న వృత్తి సంఘాల మీద మీరు అభాండాలు వేయడం మీ యొక్క తెలివితేటలకి మీకున్నటువంటి దీనికి నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి సోషల్ మీడియాలో పెట్టి ఇలాంటి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, లేకుంటే పత్రికా ప్రకటనలు చేయడం మంచిది కాదు. పిచ్చి మాటలు మాట్లాడామని మురళీ గారు మమ్మల్ని అన్నారు ఇండైరెక్ట్గా. కానీ ఎవరు పిచ్చోళ్ళు, ఎవరు మాట్లాడిన దాంట్లో ఎంత నిజం ఉంది, ఎవరు మాట్లాడిన దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డీదారులకి న్యాయం జరిగేదాని కోసంగా ఎవరు పోరాటం చేస్తున్నారనే అంశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డీదారులకి అందరికీ తెలుసని మేము చెప్తూ భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు చేయడం మంచిది కాదని ఆయనకి హితవు పలుకుతున్నాం.